అంటే రాముడు సీతతో అంటాడు, ఇది అగ్నిప్రవేశానికి ముందు, ఒక వేరే వాళ్ళది ఇంట్లో ఉండొచ్చిన ఆమెని ఒకటిగా నేను ఒక వంశానికి గొప్పవాడిగా నేను నిన్ను అంగీకరించలేను ఆనందంగా. కాబట్టి నీకు ఫ్రీడమ్ ఉంది, నువ్వు ఎవరినన్నా చూస్ చేసుకుని వెళ్ళిపో. సుగ్రీవుడితో ఉంటావా, భరతుడితో ఉంటావా, లక్ష్మణుడితో ఉంటావా, నీ ఇష్టం, నేను మాత్రం నిన్ను స్వీకరించను అని చెప్తాడు రాముడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. నటుడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ కు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న కారు లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదండోయ్. ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు, కొంచెం కన్సెషన్ ఇస్తాడు, కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు. కర్మ చస్తే ఇవ్వరు. ఎంతో ప్రేముండి నిన్ను గెలుచుకోవడానికి రావణునితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో, అలా కాదు, నీకంత సీన్ లేదమ్మా. నేను నా కులధర్మం నిర్వర్తించటానికి, నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి, మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తిపోస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను. కాబట్టి ఏమి, నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో, లేకపోతే భరతుడితో వెళ్ళిపో, లేకపోతే దాన్ని ఏమంటారు సుగ్రీవుడితో వెళ్ళిపో. అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా, ఒక వానరుడు, మనిషి కాదు, వాడితో వెళ్ళిపో. ఇంకా అది కూడా కాదంటే విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో, అని నేను మాత్రం నిన్ను ఉంచుకోలేను అంటాడు. అది స్త్రీ పట్ల ఉన్నటువంటి దేవుడికి మర్యాద పురుషోత్తరం శ్రీ రామ్జీ లల్లా విరాజ్మాన్ ఉన్నటువంటి మనసు స్త్రీల పట్ల. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. కర్మ ఎవ్వరిని విడిచిపెట్టదండోయ్. ఒకవేళ భగవంతుడైనా కాస్త ఎక్స్క్యూజ్ చేస్తాడు, కొంచెం కన్సెషన్ ఇస్తాడు, కొంచెం ఎగ్జంప్షన్ ఇస్తాడు. కర్మ చస్తే ఇవ్వరు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.